గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఈ 2026 జాబ్ క్యాలెండర్ సంబంధించి చాలామంది ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు, అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన అభ్యర్థులకు ఉపయోగపడే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాం. వీటిలో మనం ఇప్పుడు సీరియల్ నెంబర్ 24లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే ఈ పోస్ట్ గురించి ఒకసారి చాలామంది అడిగి ఉన్నారు. దాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే ఈ పోస్టు మన జాబ్ నోటిఫికేషన్లో భాగంగా ఆగస్టు 15 ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జీతం ఎంత, ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంత, అలానే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. అయితే ఇంతకుముందు ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నోటిఫికేషను ఆల్రెడీ లిమిటెడ్ రిక్రూట్మెంటు 2022 సెప్టెంబర్లో ఒకసారి రిలీజ్ అవ్వడం జరిగింది. వేరియస్ నాన్ గెజిటెడ్ రిక్రూట్మెంట్స్లో భాగంగా వాటిలో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే సీరియల్ నెంబర్ 7 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్. మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ వాటిని బట్టి మళ్ళీ ఏజ్ లిమిట్ పెరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క బేసిక్ వచ్చేసరికి శాలరీ మినిమం బేసిక్ ఎంత ఉంటుందంటే 54,060 రూపాయలు నుంచి మ్యాక్సిమం బేసిక్ 1,40,540 రూపాయలు ఉండిద్ది. అయితే ఇది జోనల్ క్యాడర్ పోస్ట్ అనమాట. అది వరకు లిమిటెడ్ రిక్రూట్మెంట్లో భాగంగా 8 పోస్టులు ఫిల్అప్ చేయడం జరిగింది. అది వరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 2011లో ఒకసారి 116 పోస్టులు ఫిల్ చేశారు. ఆ తర్వాత 2022లో ఒక 8 పోస్టులు ఫిల్ చేశారు. ఇప్పుడు మన జాబ్ క్యాలెండర్లో ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ అవ్వబోయే జాబ్ క్యాలెండర్లో మొత్తము 95 పోస్టులు ఉన్నాయి. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ఎక్కువ ప్రోత్సహించాలి అనే ఉద్దేశంలో భాగంగా, అదేవిధంగా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్స్, అలానే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ రిపోర్ట్స్లో వీటిలో మంచి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్స్, అలానే ఏపీలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం తొందరగా అడుగులు పడేలాగా ఉండడానికి ఆ స్టెప్స్ ఫార్వర్డ్లో భాగంగా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే పోస్టులని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. 54,000 బేసిక్ అంటే మీకు ఎంత వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను. 54,000 రూపాయలు మీకు బేసిక్ కదా. 54,060 రూపాయలు బేసిక్ అంటే మీకు డిఏ 37.31%, అలానే 16% హెచ్ఆర్ఏతో కలుపుకుంటే మీకు 82,000, దగ్గర 83,000 గ్రాస్ వస్తుంది. డిడక్షన్స్ అవి పోగా మీకు 75,000, 76,000 రూపాయలు మీకు ఫస్ట్ మంతే శాలరీ వస్తుంది అనమాట. 75,000 శాలరీ వస్తుంది. ఇది ది బెస్ట్ జాబ్. ఇంజనీరింగు అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా కలిగిన వాళ్ళకి ది బెస్ట్ జాబ్గా దీనికి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఎలా అనేది మీకు ఒకసారి ఇంకా ఆ నోటిఫికేషన్ చూపించి వివరిస్తాను, ఒకసారి చూడండి. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబు చాలామంది ఇంజనీరింగ్ అభ్యర్థులకి ఎలా ఒక మంచి సువర్ణ అవకాశంగా ఉండగలదు అనే దానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఈ 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ సెప్టెంబర్లో పడబోతుంది. ఏడబ్ల్యూ దగ్గర 500 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. చాలామంది ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఆల్రెడీ వాళ్ళు గేట్ కోచింగ్ తీసుకొని ఉన్నట్టు, అలానే కోర్ సబ్జెక్ట్ మీద ఎస్ఎస్సి జేఈ కానీ, అలానే ఆర్ఆర్బీ జేఈలకు కానీ వీటికి ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి మ్యాక్సిమం చాలామంది ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, 500 పైచిలుకు పోస్టులు ఉన్నాయి కదా అని మ్యాక్సిమం ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ తక్కువ పోస్టులు 95 అన్నట్టు కొంతమంది ప్రిపేర్ కాకుండా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఇదొక సదవకాశంగా తీసుకొని, అంటే వాళ్ళతో పోటీ పడకుండా, అందులో దానికి దీనికి రెండు కలిపి ప్రిపేర్ అవ్వడానికి లేదనమాట. దాని సిలబస్ వేరుంది, దీని సిలబస్ వేరుంది. కాబట్టి ఒక మంచి ఒక స్ట్రాటజిక్ ఐడియాతో మీరు వెళ్ళినట్లయితే అందరూ పోటీ పడేదానికి, ఒక పోస్ట్కి 100 మంది పోటీ పడేదానికంటే ఒక పోస్ట్కి 20 మంది పోటీ పడేదాన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు విజయ అవకాశాలు అనేవి చాలా మెరుగుగా ఉంటాయి అనేది ఒకసారి మీకు లాజికల్గా ఆలోచిస్తే అర్థమైపోతుంది. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి
ఎటువంటి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్, అలానే డిప్లొమాలో ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. ఏ డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ specified below of university in India established or incorporated by or under central act or state act or provincial act or an institution recognized by యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కానీ, రాష్ట్ర చట్టం ద్వారా కానీ, కేంద్ర చట్టం ద్వారా కానీ చేయబడినటువంటి ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీ లేదా సంస్థ నుంచి ఇంజనీరింగ్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ పొందిన ఎవరైనా కానీ ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సిరామిక్స్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఒక్క సివిల్ ఇంజనీరింగ్ తప్ప మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి ఇది ఎలిజిబులే. ఈ 14 కాకుండా మిగతా ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా కొన్ని ఉండొచ్చు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అవి వీటికి ఈక్వలెంట్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. మెకానికల్కి రిలేటెడ్ ఏవైనా ఇంజనీరింగ్స్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఏఐ చేస్తున్నారు, సైబర్ సెక్యూరిటీ, అట్లా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఇంజనీరింగ్ చేసినా కానీ అవి కంప్యూటర్ సైన్స్ బీటెక్కి ఈక్వాలెంట్ కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆర్ ఏ డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ స్పెసిఫైడ్ అండర్ క్లాస్ ఏ above of the recognized institution with 3 years experience in any reputed workshop, factory or an industrial undertaking. ఎవరైతే ఇంజనీరింగ్ చేయకుండా పాలిటెక్నిక్ డిప్లొమాతోనే ఆపేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు డిప్లొమా చేసిన తర్వాత 3 years ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది అన్నమాట. మీరు జాబే కొట్టిన తర్వాత మీకు మెరిట్లోనే వచ్చుంటే ఆ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది మనం గైడెన్స్ ఇస్తాం, దాని గురించి మీకు చెప్తాము, కొన్ని సూచనలు సలహాలు. అదేం ప్రాబ్లం లేదు, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు, పెద్ద కంపెనీ నుంచి అవసరం లేదు. ఎనీ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, వర్క్ షాప్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఎగ్జామ్లో మెరిట్ మార్కులు తెచ్చుకోవడమే విషయం అన్నమాట, రైట్. అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషను వాటి గురించి కూడా చెప్తాను ఒక్క నిమిషం. ఇంతకుముందు మనము ఏజ్ ఎంత ఉండిద్ది అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 42 years అనుకున్నాం కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 42+5 అంటే 47 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ రేపు మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, వాటిలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ 8 వేకెన్సీస్లో ఏమైనా ఫిల్ కాకపోతే రేపు కొత్త నోటిఫికేషన్లో వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్గా చూపిస్తారు అనమాట. ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 42+10 52 years ఏజ్ లోపు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 42+3 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎన్సీసీ వర్క్ ఇన్స్ట్రక్టర్ కూడా 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక 5 years మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 42+5 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సిలబస్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్. దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది అంటే దీని మొత్తం 300 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఇది డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. అలానే సెకండ్ పేపర్ వచ్చేసరికి అప్లైడ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇది డిప్లొమా స్టాండర్డ్ వరకు ఉంటుంది. అందుకనే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది కొంచెం ఫెచ్చింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో సబ్జెక్ట్స్ వాళ్ళు ఎక్కువగా ఫెమిలియారిటీ ఉంటుంది. అలానే ప్యూర్గా ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఈజీగానే ఉంటుంది. అది ఎలా అంటే ఒకసారి మీకు క్లియర్గా మీకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఏడబ్ల్యూ అట్లాంటి వాటికి జనరల్ స్టడీస్ ఉంటుంది, అలానే కన్సర్న్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ కోర్ సబ్జెక్టులో గేటు అట్లాంటి ప్రిపేర్ అయిన వాళ్ళకి పోటీ పడడం చాలా కష్టం, వాళ్ళతో పోటీ పడడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ వచ్చేసరికి మీరు మండల స్థాయిలో జాబ్ చేసుకోవచ్చు. ఒక 3-4 మండలాలకు కలిపి
ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ మండలాలలో ఇండస్ట్రీస్ ఏవైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే వీళ్ళు పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జాబ్ చార్ట్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఈ ప్రిపరేషన్కి ఎందుకు మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అలానే సిలబస్ చాలా తక్కువగా ఉంటూ అలానే మీరు జాబ్ కొట్టడానికి ఎలా ఈజీగా ఉంటుందనేది ఇక్కడ ఒకసారి చెప్తా చూడండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది 150 మార్క్స్. దీంట్లో కొంత అవగాహన ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇది కూడా మీకు జాబు కొట్టడంలో ఈ జిఎస్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాని గురించి చెప్తాను. అదేవిధంగా పేపర్ 2 మీకు మీ విజయాన్ని చేకూర్చడంలో మిగతా ఆల్రెడీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకంటే మీరు మెరుగ్గా ఉండడానికి ఈ పేపర్ 2 ఎలా ఉండిద్దంటే చెప్తా చూడండి. ఇక్కడ మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో మొత్తం 6 సబ్ పార్ట్స్ ఉంటాయి. 1 మ్యాథమెటిక్స్ ఉంటుంది, 2 ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా 3 కెమిస్ట్రీ ఉంటుంది, 4 ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, 5 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంటుంది, 6 ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇది ఉంటుందన్నమాట. రైట్. మీకు ఏడబ్ల్యూకి ఈ ఐపీఓకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి వచ్చేసరికి వేరు సిలబస్లు కాబట్టి జిఎస్ ఒకటే కామన్, వేరు సిలబస్లు కాబట్టి రెండింటికి చదువుతామంటే కుదరదు. ఒకదాని మీద అయితే ఎవరైతే కాన్సన్ట్రేటెడ్గా చదువుతారో వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ చేసినా, డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ చేసినా కానీ మీరు ఇంటర్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అలానే మ్యాథ్స్ మీరు చేయని మ్యాథ్స్ కాదు. అలానే చాలామంది అర్థమెటిక్ రీజనింగ్ అంటే చాలా భయం ఉంటుంది. కానీ ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లో ఉండే దీంట్లో ఉండేది అర్థమెటిక్ రీజనింగ్ కాదు, ఇది నార్మల్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అన్నమాట. ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ కొంచెం చాలా ఈజీగా ఉండే టాపిక్స్ అనమాట. అర్థమెటిక్ అనేది వన్ ఆఫ్ ది సబ్ పార్ట్గా ఉంటుంది అనమాట. ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి అంతే. అలానే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కానీ డిప్లొమా చదివిన వాళ్ళకి కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. చాలా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే 150 మార్క్స్ కాబట్టి మొత్తం 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అలానే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్ నుంచి యావరేజ్గా 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మీకు అంత అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు కీ రోల్ ప్లే చేసే ఏంటంటే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ 2 సబ్జెక్టులు కూడా ప్యూర్లీ థియరీ సబ్జెక్ట్స్ అనమాట. వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇవి ఇంటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కొంత టచ్ ఉండదు, మెకానికల్ వాళ్ళకైతే కొంత టచ్ ఉంటుంది. వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఈజీగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇవి కూడా చాలా బేసిక్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, ల్యాను, బ్యాను ఇట్లాంటి వాటి గురించి అడుగుతుంటాడు. మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా నేను తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మీ లోకల్ ఏరియాస్లో మీ జోనల్ పరిధిలో ఫస్ట్ మీ జోనల్ పరిధిలో పోస్ట్ వచ్చినా కానీ తర్వాత మీ లోకల్ ఏరియాస్లోకి రావాలంటే, అదేవిధంగా పని ఒత్తిడి అట్లాంటివి కొంచెం తక్కువగా ఉండడానికి ఈ ఇండస్ట్రీస్ ప్రమోషన్ ఆఫీసర్ అంటే ఏం లేదు. ఈ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కోసము వాటి పర్మిషన్స్కి వాటికి ఇవ్వడానికి చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అండదండగా ఉండడం కోసము వాళ్ళకి ఈ ఇండస్ట్రియల్ పర్మిషన్స్ ఇవ్వడం కోసం ఉపయోగపడేదే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్ట్. ఈ జాబ్ చార్టు మీ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండేది అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను. కాబట్టి ఎవరైతే స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, అదేవిధంగా కోర్ సబ్జెక్టు ఎక్కువ మంది పోటీ పడేది కాకుండా కొంచెం స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా నేను చెప్తున్నాను. ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతుందో వాళ్ళు మన ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా సిన్సియర్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు మాత్రమే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇతర వివరాలకి అలానే ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.